గమ్మత్తు ఒక పోటీ తత్వం ఉంటుంది. రామ్ చరణ్ గారికి కొంత గాయాలు దెబ్బ తాకడము, దానికి కొంత అంటే షూటింగ్ వెళ్ళినప్పుడు కూడా కొంత బాగా రావాలి సీన్స్, అందులో ఫ్యాన్స్ తగ్గట్టు ఉండాలని చెప్పేసి. సో మనకు తెలిసింది రీసెంట్ గా పెద్ద మూవీ అప్డేట్ అనేది వచ్చింది. అవును. సో June 25th అనేది డైరెక్టర్ గా డిక్లేర్ చేయడం జరిగింది. సో మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? నిజంగా రామ్ చరణ్ మెగా పవర్ రామ్ చరణ్ అభిమానులు మాత్రం నిజంగా ఈ పెద్ద సినిమా ఎప్పుడు అన్నట్టు చాలా మంది ఫ్యాన్స్ అయితే అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో మనం చూసాం గత నెల సంది మరి సోషల్ మీడియాలో ఈ పెద్ద సినిమా ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి గ్లిమ్స్ కానీ పోస్టర్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా లుక్ కానీ టోటల్ గా డిఫరెంట్ గా ఉండడం వల్ల రామ్ చరణ్ ఈ యొక్క పెద్ద సినిమాకి నేషనల్ ఇంటర్నేషనల్ వైజ్ గా చాలా బజ్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు గతం చేసిన ఆయన సినిమాల కంటే కూడా ఒక RR కంటే కూడా దీని మీద ఇప్పుడు హై ఎక్స్పెక్టేషన్ అయితే నిజంగా. సో చాలా మందికి ఫ్యాన్స్ కి ఎక్స్పెక్టేషన్ ఉంది. సో ఈ సినిమాలో సాంగ్స్ కూడా ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ మరి ఇంటర్నేషనల్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్ గారు కూడా ఈ సినిమాకి మంచి సాంగ్స్ ఇవ్వడం. ఇంకొకటి ఈ కథ కూడా అన్ని గేమ్స్ కి సంబంధించింది కావడం. అంటే అసలు ఈ పెద్ద సినిమా ఎందుకు ఇంత బజ్ క్రియేట్ అయిందంటే గేమ్స్ కి సంబంధించింది, గేమ్స్ క్రికెట్. సో నేషనల్ క్రీడకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా క్రికెట్ అనేది ఇంటర్నేషనల్ గేమ్ కాబట్టి సో మరి ఒలింపిక్స్ సంబంధించిన అన్ని క్రీడలకు సంబంధించింది, కబడ్డీ, ఖోఖో, ఇలా రకరకాల అన్ని కుస్తీ పోటీకి సంబంధించింది. సో ఇలా అన్ని ప్రతికి సంబంధించిన ప్రొడక్షన్ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయిందని డైరెక్టర్ అనౌన్స్మెంట్ ఇచ్చారని జరిగింది. సో మరి May 30కి రిలీజ్ చేయకుండా మళ్ళీ June 25కి ఎందుకు పోస్ట్ పోన్ చేశారంటారు? సో ఏదైతే మనం గతంలో రిలీజ్ చేస్తున్న డేటు మరి పోస్ట్ పోన్ చేయడము, అది కొంత పోస్ట్ ప్రొడక్షన్ కూడా చాలా బాగా జరగాలి. సో షూటింగ్ ఇంత కొంత సాంగ్ ఏమంటున్నారు, ప్రమోషన్స్ పరంగానే June 25th కి పోస్ట్ పోన్ చేశారంటారా? షూటింగ్ కూడా కొంత కావాల్సిన కొన్ని సీన్స్ కూడా బాగా తీయాలని చెప్పేసి ఉద్దేశం. అది కొంత ప్యాచ్ వర్క్ తోటి కూడా అది డైరెక్టర్ అనౌన్స్మెంట్ ఇచ్చారు కదా, ఆల్రెడీ ప్రొడక్షన్ కంప్లీట్ అయిపోయింది. రామ్ చరణ్ గారికి కొంత గాయాలు దెబ్బ తాకడము, దానికి కొంత అంటే షూటింగ్ వెళ్ళినప్పుడు కూడా కొంత బాగా రావాలి సీన్స్, అందులో ఫ్యాన్స్ తగ్గట్టు ఉండాలని చెప్పేసి డైరెక్టర్ బుచ్చిబాబు గారు తపన పడి తీయడం. సో కొంత ఎప్పుడు ఈ రిలీజ్ డేట్ చెప్పి అనౌన్స్మెంట్ చేసి సో ప్రజలలో కొంత ఫ్యాన్స్ కి ఇది ఒక బాగా ఒక హాట్ టాపిక్ గా అయిపోయింది, రిలీజ్ అవుతుందా కాదా అని చెప్పేసి. సో అలా వీటన్నిటిని కూడా ఏదైనా ఫ్యాన్స్ కి మంచిగా మరి ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ ఇటు స్టోరీ వైజ్ కానీ ప్రతి ఒక్కటి కూడా సో అద్భుతంగా తీయాలి, ఫ్యాన్స్ కి ఒక మంచి హిట్ ఇవ్వాలి. సో ఇటు డైరెక్టర్ కి, ఇటు రామ్ చరణ్ అన్నయ్యకి, ఇటు ప్రతి ఒక్కరికి ఇది ఒక మంచి మెయిన్ గా ప్లేయర్స్ గేమ్స్ ని ఎక్కువ ఇష్టపడే వాళ్ళు. సో ఒక ఆట అంటే ఆటలో ఉన్నటువంటి మంచి గమ్మత్తు ఒక పోటీ తత్వం ఉంటుంది. సో ప్రతి దాంట్లో ఆట అంటే ఆ గేమ్ సంబంధించింది లైఫ్ లో ఎలా లీడ్ చేయాలి. సో అలాంటి గేమ్స్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు మనం ఎలాంటి కఠోర నిర్ణయాలు తీసుకొని గోల్ కోసం, లక్ష్యం కోసం ముందుకెళ్తాడు. సో తప్పకుండా ఇది ఒక మంచి సినిమా మరి డైరెక్టర్ బుచ్చిబాబు గారు తీయడం జరిగింది. సో తప్పకుండా June 25న డేట్ నిన్న కరా రిలీజ్ ఈవెంట్ లో కూడా బుచ్చిబాబు గారు వచ్చి సో మాట్లాడుతూ కూడా ఎప్పుడు ఆయన మాట్లాడకుండా ఫ్యాన్స్ కూడా ఎప్పుడు పెద్ద సినిమా గురించే అడగడం, మరి అక్కడ సుమా గారు కూడా పెద్ద సినిమా డేట్ ఎప్పుడు అని చెప్పడం. సో ఆయన మాట్లాడిన తర్వాత ధనుష్ గురించి, సార్ మీ గురించి ఇక్కడ డైరెక్ట్ ఒక ఐటమ్ సాంగ్ కంప్లీట్ చేసి వస్తున్నాం సార్ షూటింగ్ నుంచి అని చెప్పేసి చెప్పడం, ఫ్యాన్స్ అందరు బహిర్గతంగా చెప్పారు. సో తప్పకుండా పెద్ద డేట్ June 25న సార్ డైరెక్టర్ బుచ్చిబాబు గారు మీరు ఇంకా సినిమాని లేట్ చేయకుండా సో ఫ్యాన్స్ ముందుకు మీరు తప్పకుండా June లో రిలీజ్ చేస్తే తప్పకుండా ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీనెస్ గా ఫీల్ అవుతారు. సో తప్పకుండా ఇది ఒక మంచి మీకు బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.